చేరి వచ్చినందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనం అందరం కూడా వింటూ యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించాడో ప్రాముఖ్యమైన విషయాన్ని మనందరం కూడా గమనిద్దాం ప్రియులారా. ఈ సీజన్ అనగానే డిసెంబర్ మాసం ఇది. డిసెంబర్ మాసం ఎప్పుడైతే ప్రారంభమైనదో, డిసెంబర్ మాసము ప్రారంభమైనది మొదలుకొని న్యూ ఇయర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ చర్చస్ ఏవైతే ఉన్నవో అంగరంగ వైభవంగా, సుందరంగా అన్నీ కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడతాయి. అవన్నీ కూడా డెకరేట్ చేయబడుతూ ఉంటాయి. ఈ సమయంలో మీ అందరి జ్ఞాపకాల్లోనికి ఒక విషయాన్ని నేను తీసుకురావాలని ఎంతగానో ఆశపడుచున్నాను. సమాజంలో చూస్తూ ఉన్న వారికి క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటో చెప్పండి. క్రిస్మస్ అంటే ఒక స్టార్ గుర్తొస్తుంది. క్రిస్మస్ అంటే చక్కటి లైటింగ్ గుర్తొస్తుంది. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది. క్రిస్మస్ అంటే శాంటాక్లాస్గా పిలువబడుతున్న క్రిస్మస్ తాత గుర్తొస్తాడు. క్రిస్మస్ అంటే ఇంటికి పెయింటింగ్లు వేస్తూ ఉంటారు క్రిస్టియన్స్గా ఉన్నవారు. క్రిస్మస్ అంటే క్రైస్తవులందరూ కూడా ఒక ప్రాంతంలో కూడి వారికి నచ్చినట్లుగా వారు సంతోషిస్తూ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు అనేది సమాజంలో ఉన్న ఒక ఆలోచన విధానాల ప్రియమైన దేవుని వారలారా. క్రిస్మస్ అంటే కేక్ కట్ చేసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మీ జ్ఞాపకాలను తీసుకురావడానికి ఈ సమయంలో నేను ఎంతగానో ఆశపడుచున్నాను. అందరూ అనుకున్నట్లుగా క్రిస్మస్ అంటే పశువుల పాకనో, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీనో, క్రిస్మస్ అంటే శాంటాక్లాజ్నో లేదా క్రిస్మస్ తాతనో, క్రిస్మస్ అంటే చక్కగా డెకరేట్ చేసుకోవడము, క్రిస్మస్ అంటే పెయింటింగ్లు వేసుకోవడము, క్రిస్మస్ అంటే మరి క్రైస్తవులు జరుపుతున్నట్లుగా సెలబ్రేషన్స్ కాదు. కానీ క్రిస్మస్ అంటే క్రైస్ట్ని మనము ఆరాధించేవారుగా ఉండాలి. ఈరోజు జరుగుతున్న ఆరాధనలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువైపోయాయి. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకోసం వచ్చాడు, ఆయన ఈ లోకంలో బ్రతుకుతున్న విధానాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడనే ముఖ్యమైన ఉద్దేశం ఏదైతున్నదో ఆ విషయాన్ని కూడా మరిచిపోయి ఈరోజు క్రైస్తవం అంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. కానీ ఈ సెలబ్రేషన్ కంటే ముందుగా యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేది చాలా ప్రాముఖ్యమైన కీలకమైన ఘట్టం ఇది. అందరూ అనుకున్నట్లుగా క్రిస్మస్ అంటే కేక్ కాదు, శాంటాక్లాస్ కాదు, క్రిస్మస్ ట్రీ కాదు, డెకరేషన్ కాదు, లైటింగ్ కాదు, ఏది కాదు. కానీ యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావడానికి గల ప్రధానమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, లోకమంతా కూడా అపవిత్రమైన కార్యాలు చేస్తూ, తప్పులు చేస్తూ, ఎన్నో అసహ్యమైన కార్యాలు చేస్తూ, ఒకరంటే ఒకరికి పడకుండా, సమాధానం లేకుండా తమకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న కాలములో ప్రపంచమంతా ఉంటూ ఉండగా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తన యొక్క చక్కటి మాటలు, ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగించాలి అనే మేలైన మాటలు ఏవైతే ఉన్నవో ఆ మాటలను చెప్పి అందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్తం వల్ల రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఈ విధంగా ఉంటుంది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చెను అని. ఆయన ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నవాడని, పరలోకము నుండి మనందరినీ కూడా చూస్తూ ఉంటే ప్రపంచం యావత్తు కూడా దుష్టత్వంతో నిండిపోయింది. నువ్వు మంచోడువా అంటే జనరల్గా ఎవరికైనా మైక్ ఇచ్చి కొద్దిసేపు మాట్లాడమంటే ఏమన్నమాట చెప్పిన, నిజంగా అండి అసలు సమాజం ఏం బాలేదంటాడు. సమాజం ఏం బాలేదంటాడు. కానీ ఆ సమాజంలో నేను కూడా ఉన్నాను, నేను కూడా బాగాలేదు, నేను కూడా దుర్మార్గుండే, నేను కూడా పాపాలు చేస్తున్నాను, నేను కూడా తప్పులు చేస్తున్నాను, నా హృదయం అంతా కూడా చెడు ఆలోచనలే ఉన్నాయి, నేను కూడా తప్పులు చేస్తున్నాను చెప్పడు. కానీ సమాజం అంతా బాలేదంటాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సమాజంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి మనతో సహా, నాతో సహా
మన జీవితం మొదలుకొని పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు పాపులను రక్షించట కొరకు ఈ లోకానికి వచ్చాడు అంటున్నాం కదా. ఇంతకీ పాపం అంటే ఏంటో సమాజానికి తెలియకపోయింది. పాపం అంటే మనం దేనండి చెప్పనా? మన కళ్ళ ముందే కోడిని కోసేసామనుకోండి, అయ్యో పాపం అంటాడు. మన కళ్ళ ముందే యాక్సిడెంట్ అయిందనుకోండి, అయ్యో పాపం అంటాడు. మన కళ్ళ ముందు ఒక మేకను కోసేసారనుకోండి, అయ్యో పాపం అంటాడే. కానీ మనిషి హృదయంలో ఉన్న నిజమైన పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని ఈనాటి మనిషి గుర్తించడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, కొంతమంది ఏమంటారంటే మర్డర్ చేయడము పాపం అండి. మర్డర్ అంటే అర్థం కాలేదేమో, హత్యాచారం చేయడము పాపం అంటారు. కొంతమంది వర్షన్స్ చెబుతున్నాను, అంటే నా వర్షన్ కూడా అది పాపమే. ఆత్మహత్యలు చేసుకోవడం కూడా బైబిల్ చెప్తుంది పాపం అనే. ఎందుకు ఈ కీలకమైన విషయాలు చెప్తున్నానంటే, సమాజము గుర్తించిన పాపాలు ఏవైతే ఉన్నవో ఆ పాపాలు చాలా అందరికీ కూడా కనిపించే పాపాలు. హత్య చేయడము, మానభంగం చేయడము, ఆత్మహత్యలు చేసుకోవడము, దొంగతనాలు చేసుకోవడము, ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఒకరి దగ్గర ఉన్న సంపదను దోచుకోవడము, భార్యాభర్తల మధ్య పోట్లాటలు జరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఈ కాలం ఏదైతున్నదో, ఈ కాలానికి వారు చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నవో, వారు చేస్తున్న అపరాధములు ఏవైతే ఉన్నవో, వారు చేస్తున్న పాపాలు ఏవైతే ఉన్నవో, మేము చేస్తున్నది పాపాలు కాదని తమకు తాము సమర్థించుకునే వాళ్ళు అన్నారు. కానీ నేను చేస్తున్నది తప్పే అని నిజంగా తప్పు నొప్పుకునేవారు ఈరోజు సమాజంలో లేరు. చూడండి, యేసుక్రీస్తు రానంత వరకు కూడా, యేసుక్రీస్తు లోకంలో ప్రవేశించక ముందు ఇవన్నీ కూడా పాపాలుగా పరిగణించబడ్డాయి. ఇతర స్త్రీలను ఆశ్రయించకూడదని, వ్యభిచారం చేయకూడదని, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని, నరహత్య చేయొద్దని, మానభంగం చేయొద్దని, వావి వరసలు కొన్ని ఉంటాయి, వాటి ప్రకారం మీరు బ్రతకాలని, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు కూడా దేవుడు అనాది కాలంగా పరలోకం నుంచి అనేకమైన శాసనాలు, ఆజ్ఞలు, చట్టము పరలోకం నుంచి ఆయన ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. ఇన్ని నీతి వాక్యాలు ఆయన రాకముందు ఉన్న కాలంలో కూడా ఉండి ఉండగా ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి ఉన్నది అన్న వాస్తవాన్ని మనం గమనించాలి. పాపము గురించి యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు కూడా బైబిల్ చెప్పింది. ఏవి పాపాలు, ఏది చేస్తే తప్పో, ఏది చేస్తే శిక్ష పడుతుందో అవన్నీ కూడా యేసుక్రీస్తు లోకానికి రాకముందు కూడా బైబిల్ ఆల్రెడీ బోధించింది. బోధించినా కూడా యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడనంటే, దేవుడు పరలోకం నుంచి చెబుతున్న ప్రతి మాట కూడా మనుషుల యొక్క బుర్రలోనికి ఎక్కట్లేదు. మనిషి ఎంతసేపు కూడా తన ఆలోచనలు ఏవైతే ఉన్నవో, తన విధానాలు ఏవైతే ఉన్నవో, తన మాటలు ఏవైతే ఉన్నవో, దేవుని ఆలోచనల ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా తను బ్రతకడానికి మనిషి ఇష్టపడట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, మనిషి అనుకుంటాడు ఎవరినైనా చంపేస్తే కదండి హత్య, అంతేనే కదా. ఈరోజు మన దేశంలో అత్యున్నతమైన చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్టం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి పలానా వ్యక్తిని చంపేశాడని చెబితే వారు చంపారనడానికి ఆధారాలు ఏంటని అడుగుతారు. సార్ నో, అవునా కదా? ఏంటి ఎవిడెన్స్, ఏంటి సాక్ష్యం, ఏంటి, ఎవరు చూశారని అడుగుతారు. ఒక అత్యాచారం జరిగిందనుకోండి, ఒక రేప్ జరిగిందనుకోండి, ఎవిడెన్స్ ఏంటని అడుగుతారు. ఆడబిడ్డ తన కష్టాన్ని, తన బాధను, తన దుఃఖాన్ని అణచుకోలేక బయటకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవిడెన్స్ ఏంటని అడుగుతారు. ఈరోజు చట్టం. ఎందుకు ఈ మాట చెబుతున్నానో మీరు చాలా గమనించండి. ఈరోజు సమాజము తప్పులు చేస్తూ కూడా తప్పులు సమర్థించుకుంటుందే కానీ అసలు నిజమైన పాపం అంటే ఏంటో ఈ సమాజానికి అర్థం కాలేదు. వ్యభిచారం చేయొద్దు, హత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అత్యాచారం చేయొద్దు, పొరుగువారి భార్యను ఆశించకూడదు, అక్రమ సంబంధాలు మెయింటైన్ చేయొద్దు, ఎదుటివారి భూములు దోచుకోవద్దు, ఎవరిది కూడా కబ్జా చేయొద్దు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు రాకముందు ఆల్రెడీ బోధింపబడిన మాటలే. ఇన్ని గొప్ప గొప్ప సంగతులు బైబిల్ బోధించినా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే, మరలా చెబుతున్నాను, పాపులను రక్షించుట కొరకే అని చెబుతున్న ఒక మాట చెప్పిన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవరైనా వారి జీవితాల్లో ఒక వ్యక్తి ఒక స్త్రీ మీద అత్యాచారం చేస్తే సమాజం ఏమంటుందంటే అది నిజంగానే జరిగితే కనుక అది తప్పు అంటుంది. కానీ యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట చెప్పిన మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 5వ
27వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారము చేయవద్దు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, పొరుగువాని ఎవరినైనా, భార్యనే కానీ ఎవరినైనా సరే ఎవరి జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, వారు కూడా సంరక్షణగా ఉండాలి. వ్యభిచారం అనే ఆ యొక్క దుష్టమైన కార్యాన్ని మీరు ఎంత మాత్రము చేయొద్దని మీకు ఆల్రెడీ చెప్పబడింది కదా. ఎక్కడ చెప్పబడింది? అంతకుముందు యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని జనాంగాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అందరికీ చెప్పబడింది వ్యభిచారం ఒక పాపము అని. వ్యభిచారం ఒక పాపమని ఆల్రెడీ చెప్పబడిన యేసుక్రీస్తు వారు మరలా ఎందుకు వచ్చాడనంటే అదే విషయాన్ని మరలా తీవ్రత పెంచి చెబుతున్నాడు. ఇంతకు ముందున్న విశ్వాసాల్లో, ఇంతకు ముందున్న మతాలలో, ఇంతకు ముందున్న ఆచారాల్లో, ఇంతకు ముందున్న సాంప్రదాయాల్లో వ్యభిచారం అనేది పాపము, ఇది అందరూ బోధిస్తున్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును కూడా అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయుచున్నాడు. నోట్ దిస్ పాయింట్స్. ఇటువంటి మాటలు చెప్పుట కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. జనరల్గా మాట ఏంటి చెప్పండి, ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి ఒక స్త్రీని చెరి చేస్తే అది తప్పు, అది వ్యభిచారం. కొన్ని సందర్భాల్లో సాక్ష్యం ఉంటేనే అక్కడ శిక్ష పడుతుంది. సాక్ష్యాలు లేకపోతే, సరైన ఆధారాలు మరి లభించకపోవడం వల్ల, లాయర్లు కూడా సమర్పించకపోవడం వల్ల ఈ కేసు నిరాధారణమైనదని మేము కొట్టివేస్తున్నాం అంటాడు జడ్జి గారు. కానీ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటి చెప్పనా, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే చాలు, నీ జీవితంలో నువ్వు అప్పుడే వ్యభిచారం చేసిన ఒక వ్యభిచారివి అంటున్నాడు. ఆడపిల్ల నడుస్తూ వెళ్తూ ఉంటే ప్రశాంతంగా వెళ్తుందా? వెళ్ళదు. ఒక భయం. ఎందుకు? చుట్టూ ఉన్న ఈ పోకిరిగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యవనస్తులుగా ఎదిగిన వారుగా, ఇప్పుడు యవనస్తులని లేదండి, రేపో మాపో పోయేవాడికి కూడా ఇదే దుర్బుద్ధి. చూడండి, కన్న బిడ్డల మీద అత్యాచారాలు చేస్తున్న తండ్రులు లేరా ఈరోజు? కరెంట్ అఫైర్స్ మాట్లాడండి, ప్రస్తుతం ఉన్న సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూడండి. కడుపున పుట్టిన కుమార్తె మీద అత్యాచారం చేస్తున్న తండ్రులు ఉన్నారని అంటే ఈరోజు వ్యభిచారం ఎంత ఇష్టానుసారంగా జరుగుతుందో చూడండి. ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచన లేకుండా, అది చాలా గొప్ప నేరము, పాపము, అది ఎవ్వరు కూడా క్షమించరానిదని తెలిసినా కూడా కడుపున పుట్టిన బిడ్డ మీదే అఘాయిత్యం చేస్తున్నాడనంటే వాడిని ఏం తంటారని చెప్పండి. ఈరోజు యవనస్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం కాలేజెస్లో, బస్ స్టాపుల్లో, సినిమా థియేటర్స్ దగ్గర, రద్దీగా ఉండే దగ్గర మనం చూస్తాం. వీరికి పనేం ఉండదండి. ఒక బండి కొనుక్కుంటారు, ఆ బండికి సైలెన్సర్ కొట్టడం తీసేస్తారు, ఇక స్పీడ్ పెంచి వెళ్తూనే ఉంటారు. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను స్పీడ్ పెంచి సౌండ్ పెట్టుకుని వెళ్తూ ఉంటే అందరు అమ్మాయిలు నా వైపు తిరగాలి. వీడికున్న ఉద్దేశం అదే. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు అత్యాచారాలు సమాజంలో ఎందుకు జరుగుతున్నాయో చెప్పనా, యేసుక్రీస్తు మాట వినకపోవటం వలననే. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు చెప్పనా, నువ్వు ఎప్పుడైతే సమాజంలో రోడ్డు మీద ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ అమ్మాయిని గురించి నీ హృదయంలో ఎప్పుడైతే దుర్బుద్ధి, దురాలోచన పుట్టిందో అప్పుడే నువ్వు వ్యభిచారిగా ముద్ర వేయబడుతుంది. నీ ఆలోచనలు మార్చుకో. నీ హృదయంలో కనుక అటువంటి తప్పుడు ఆలోచన వస్తే ఆ ఆలోచన నువ్వు విరమించుకో, అది నీకు శ్రేయస్కరం అంటున్నాడు దేవుడు. అది చెప్పడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ లోకానికి. అంతకు ముందున్న ఆలోచన ఏంటంటే వ్యభిచారం చేయొద్దు, తప్పు చేస్తే శిక్షలు అని చెప్పబడ్డాయి అనేకమైన విశ్వాసంలో ఉన్న వారికి, అనేకమైన జనాంగంలో ఉన్న వారికి. కానీ యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, ఆయన అంటున్న మాట, తప్పు చెయ్యాలన్న ఆలోచన నీ హృదయంలో రానివ్వకు. యేసుక్రీస్తు వారు హృదయానికి సంబంధించిన వాడు. యేసుక్రీస్తు వారు ఆత్మకు సంబంధించిన వారు. నీ హృదయంలో ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలే కనుక నీలో నుంచి తీసేస్తే నువ్వు ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉంటావు. మర్డర్ చేస్తామా? మర్డర్ చేయాలన్న ఆలోచన ముందు వస్తుందా? ఏది ముందు వస్తుంది చెప్పండి? మర్డర్ చేసేస్తామా? చేయాలన్న ఆలోచన ముందు వస్తుందా? ఆలోచన ముందు హృదయంలో వచ్చేస్తుంది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత దాని కొరకు ప్లాన్ వేస్తాడు. ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ విధంగా వాడిని మట్టు పెట్టాలని ఎన్ని ఆలోచనలు చేస్తాడు చూడండి. ప్లానింగ్ అంటారు దాన్ని. ఈ
ఆలోచనలు చేసేటప్పుడు ఏ ఒక్క సందర్భంలోనైనా యేసుక్రీస్తు వారి మాటలు మనిషికి గుర్తొస్తే అక్కడ ఆగిపోతాడు. అబ్బో, ఒక వ్యక్తిని చంపాలి, నరహత్య చేయాలన్న ఆలోచన వస్తేనే అది తప్పని చెబుతున్నాడు కదా యేసుక్రీస్తు వారు. అలా చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతానే, నేను చాలా ఘోరంగా శిక్షించబడతానే, అటువంటి ఘోరమైన శిక్షలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ హత్య చేయకుండా ముందే తన హృదయంలో ఆలోచన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి మాట గుర్తొస్తే ఖచ్చితంగా ఆ ఆలోచనను విరమించుకుంటాడు. అందుకే అంటున్నాడు పైన 21వ వచనంలో, 21వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో, నరహత్య చెయ్యవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను రాకముందు ఎందరైతే పూర్వీకులు ఉన్నారో వారందరితో చెప్పబడిన మాట విన్నారు కదా. నరహత్య చేయొద్దండి, హత్య చేస్తే చాలా ప్రమాదం, మీకు శిక్ష పడుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను మీతో చెప్పినది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. హత్య చేసే కంటే ముందు ఏమొస్తుంది చెప్పండి? మన బంధువు. హత్య చేసే ముందు ఏమొస్తుంది చెప్పనా? మన బంధువు వస్తుంది మన హృదయంలోనికి. ఆ బంధువు ఏంటి చెప్పనా? మన చుట్టం ఏంటి చెప్పనా? కోపం. ఎందుకు రా చంపేసావు, ఇది క్యారెక్టర్ కాదు కదా అంటే, ఆవేశం తట్టుకోలేకపోయానండి, అందుకే నా చేతిలో కర్ర ఉందండి వేసేసాను అంటాడు. నిజానికి వీడికి చంపాలన్న ఆలోచన ఉండదు. చాలామంది ఈరోజు జైల్స్లో మగ్గిపోతున్న ఖైదీల దగ్గరికి వెళ్ళి అడగండి, ఎందుకు మీరు చంపారనంటే వాళ్ళు చెప్పే ఒకటే ఆలోచన, ఆ సమయంలో నా కోపాన్ని నేను తట్టుకోలేకపోయానండి, నా కోపాన్ని నేను అణుచుకోలేకపోయాను, అందుకే నేను చంపేశాను అంటుంటారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, హత్య చెయ్యాలన్న ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచన నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ ఆలోచన విరమించుకో. నువ్వు ఎక్కువగా కోపపడక నాయన, కోపపడితే నువ్వు హత్య చేసి ఆ నరహంతకుడు అయిపోతావు, జాగ్రత్త అంటున్నాడు. కానీ సమాజం ఏంటది చెప్పండి? సమాజం ఏంటది? హత్య చేసావా, ఏంటి రుజువు, ఏంటి ఎవిడెన్సు, ఆధారం ఏంటి, ఇవ్వండి. అందుకే ఈరోజు చంపినోడు కూడా బయటకు వచ్చి చాలా సంతోషంగా ఆనందంగా తిరిగేస్తున్నాడు. చూడండి, ఒకడు చంపుతున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, ఒక 4 రోజులు ఉంటున్నాడు, బెయిల్ తీసుకుంటున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు, ఎంజాయ్. కనీసం ఒకరిని చంపానే, వారి మీద వారి కుటుంబం ఆధారపడి ఉంది, ఒక ప్రాణాన్ని నేను బలిగొన్నానే, అయ్యో ఏంటి నా వల్ల ఇంత తప్పు జరిగిపోయిందని కనీసం పశ్చాత్తాపం లేకుండా మనిషి బ్రతుకుతున్నాడు. చూడండి, ఈ సమాజంలో నరహంతకులుగా పిలువబడుతున్న వారు, హత్యలు చేసిన వారు ఎవరైతున్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, వారి ముందు మైక్ పెడితే వారు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేకుండా సంతోషంగా హ్యాపీగా ఎలా మాట్లాడారు చెప్పనా? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నానండి. వాడి యొక్క ప్రశాంతత కొరకు ఎంతమందినైనా చంపడానికి ముందుకెళ్ళిపోతున్నారు. చూడండి సమాజం ఎలా అయిపోతుంది చూడండి. ఈరోజు సమాజం ఏ విధంగా ఉంది మీరు గమనించండి ప్రియరా. సమాజం ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉండగా ఒకరిని చంపి కూడా మనుషులు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిని చంపి మనుషులు రాక్షసానందాన్ని పొందుతున్నారు. మనుషులలో ఒకరిని చంపామే అన్న బాధ కానీ, దుఃఖము కానీ, వేదన కానీ కనిపించడం లేదు. అటువంటి కాలంలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అంటున్నాడు, నరహత్య చెయ్యాలన్న ఆలోచన నీ హృదయంలోకి ఎప్పుడు వస్తుందనంటే, నీలో కోపం ఎక్కువైపోతే నీకు ఆలోచన వస్తుంది. అందుకే నీలో ఉన్న కోపాన్ని తీసివేయి అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు మత ప్రచారకుడు కాడు. చాలామంది అనుకుంటారు తెలియక. ఇదొక మతానికి సంబంధించిన మీటింగ్ అండి, ఇదొక మతానికి సంబంధించిన మాటలండి. ఇవి మతానికి సంబంధించిన మాటలు కాదు ఇవి. సమాజంలో చాలా చట్టాలు ఉన్నాయి, చాలా కఠినమైన తీర్పులు ఉన్నాయి, కానీ ఇంత భారీ బందోబస్తు ఉంది. కానీ సమాజంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎందుకు ఆపలేకపోతున్నారు చెప్పండి? మనుషుల యొక్క హృదయాల్లో ఏదైతే ఉండాలో అది లేదు. యేసుక్రీస్తు వారు అది చెప్పడానికే ఈ లోకానికి వచ్చాడు. నరహత్య చేయొద్దు, నరహత్య చేయొద్దు, చేస్తే శిక్ష, చేస్తే శిక్ష అంటే చేసిన తర్వాత చూసుకుందాంలే, డబ్బులున్నాయి, బెయిల్ వస్తుంది, లాయర్ ఉన్నాడు, వాదిస్తాడు, సాక్ష్యాలు తారుమారు చేస్తాడు, అవసరమైతే వాళ్ళకి 4 లక్షలు ఇస్తాడు, కేసు అంతా కూడా అక్కడ మాఫీ అయిపోతుంది, నేను మామూలుగా బ్రతకొచ్చు. ఇంత ధీమాగా బ్రతికేస్తున్నాడు మనిషి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చూడండి, మనిషి యొక్క హృదయంలో ఆలోచన ఏదైతే ఉన్నదో ఆలోచన తీసివేయట కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెబుతున్న మాట చూద్దాం ఒకసారి.
మార్కు సువార్తలోని 7వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయము. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. తర్వాత లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు అంటే మీకు అర్థం కాలేదేమో, ఈ జారత్వంగా పిలువబడుతున్న వ్యభిచారం ఏదైతున్నదో వ్యభిచార సంబంధమైన ఆలోచనలు తీసివేయండి. దొంగతనము చేయాలన్న ఆలోచన తీసివేయండి, నరహత్య చేయాలన్న ఆలోచన తీసివేయండి, వ్యభిచారములు చేయాలన్న ఆలోచన తీసివేయండి, లోభముల్ని మీ హృదయం నుంచి తీసేయండి, చెడుతనము తీసివేయండి, కామ వికారమును తీసివేయండి, దేవదూషణ తీసివేయండి, మీలో ఉన్న ఈగో ఉంది చూసావా, అహంభావము తీసివేయి, అవివేకము తీసేసే. ఇవన్నీ తీసివేయుట కొరకు, హృదయాన్నంతా కూడా క్లీన్ చేయట కొరకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడే యేసుక్రీస్తు వారు. ఎక్కడ కూడా ఆయన ఒకరి మీద చేయి చేసుకున్నట్లు కానీ, ఒకరిని దూషించినట్లు కానీ, ఒకరిని గాయపరిచినట్లు కానీ, ఒక్క చెడ్డ మాట ఆయన జీవితంలో మాట్లాడినట్లు కానీ చరిత్రలో ఎవ్వరు చెప్పలేరు ఆయన గురించి. అందుకని అంటాడు, ఆయన ఉన్న జనరేషన్లో నాలో పాపం ఉందని మీలో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏదో చెప్పేస్తారు, నీకు కోపం ఎక్కువనో, నీకు అది ఎక్కువ, ఇది ఎక్కువ అని. కానీ యేసుక్రీస్తు వారు బ్రతుకుతున్న జనరేషన్లో చూడండి, ఆ జనరేషన్లో ఉన్న వారు అందరితో అన్నమాట, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు చెప్పగలరు? యేసుక్రీస్తు వారు మన హృదయానికి సంబంధించిన వాడు. చాలామందికి తెలియదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పొలాలు వస్తాయంట కదా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే స్థలాలు వస్తాయంట కదా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ కొట్లాట్లు ఏమంటారు, ఈ ల్యాండ్ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము పరిష్కరించుకోవచ్చు కంట. అంటే శరీర సంబంధంగా మనిషి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందంట కదా, యేసుక్రీస్తు నమ్ముకుంటే కారు వస్తుందంట కదా, యేసుక్రీస్తు నమ్ముకుంటే పొలాలు బాగా పండుతాయంట కదా. ఇలా అనుకుంటారు మనిషి. పొలాలు పండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ల్యాండ్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, కార్లు కొనుక్కోవాలన్నా, నువ్వు ఫారెన్ వెళ్ళాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా నువ్వు యేసుక్రీస్తు వారిని ఇక్కడ నుంచి అడిగినా ఆయన ఆపరేట్ చేస్తాడు పైనుండి. ఆయన పైనుండి అన్నీ ఆపరేట్ చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. అందుకే ఆయన చెబుతున్న మాట, నేను అందరినీ ప్రేమిస్తా, నమ్ముకుంటే ప్రేమిస్తాను, నమ్ముకోతే ప్రేమించనని ఎప్పుడు చెప్పలేదు ఆయన. నువ్వు నమ్ముకోకపో, నిన్ను పోషించే బాధ్యత నాది అన్నాడు ఆయన. అందుకే దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కుమ్మరిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఎవరైనా అన్నారా, దేవుడు నమ్ముకున్న వాళ్ళ పొలం మీద మాత్రమే సూర్యుడు వచ్చాడు, మా పొలం మీద రాలేదని ఎవరైనా అంటారా? దేవుడు నమ్ముకున్న పొలాల్లోనే వర్షం పడుతుంది, మా పొలాల్లో పడట్లేదని ఎవరైనా అనగలరా? అన్నారు. వర్షం అనేది కామన్, అది అందరికీ దేవుడిచ్చే వరం. అది సూర్యుడు అనేది అందరికీ దేవుడిచ్చే వరం, అది అందరికీ ఇస్తాడు. శరీర సంబంధంగా మనం ఏదైతే అనుభవిస్తున్నామో ప్రతి దానిని కూడా దేవుడు అందరికీ అన్నిటినీ ఉచితంగా దయచేవాడు ఆయన. గాలి క్రైస్తవులు మాత్రమే పీల్చుకుంటున్నారా? అందరికి పీల్చుకుంటున్నారా? అందరికీ. ఆయన చేసిన సృష్టి కార్యములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆయన అందరికీ సమానముగా ఇచ్చాడు ఆయన. అయినా ఈరోజు మనిషిలో ఉన్న దురాలోచనల వల్ల, మనిషి యొక్క హృదయం అంతా కూడా కలుషితం అయిపోయడం వల్ల ఈరోజు సమాజంలో ఇన్ని తప్పులు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, జనరల్గా మీకు మరలా చెబుతున్నాను, ఈ లోకంలో ఉన్న ఏ తప్పైనా చూడండి, అది హత్యనే కానీ, ఆత్మహత్యనే కానీ, అత్యాచారమే కానీ, దొంగతనమే కానీ, వ్యభిచారమే కానీ, ఇతరులది ఏ వస్తువైనా సరే దొంగతనం చేసి ఆశించడమే కానీ అది ఏ తప్పైనా మనం గమనిస్తామో అది తప్పే అంటాం. కానీ దేవుడి యొక్క చట్టం చెబుతుంది, ఆ ఆలోచన, ఇతరులను చంపాలన్న ఆలోచన, నరహత్య చేయాలన్న ఆలోచన, వ్యభిచారం చేయాలన్న ఆలోచన ఏది నీ హృదయంలోకి వచ్చినా అది నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది, జాగ్రత్త అన్నాడు దేవుడు. అందుకే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. సామెతల గ్రంథములోని 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. ఇక్కడ అంటున్నాడు, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఐపీసీ ఒకటి ఉంది, ఇండియన్ పీనల్ కోడ్.
ఒక వ్యక్తిని నేరస్తుడు, ఒక ముద్దాయిని, ఒక నిందితుడిని నేరస్తుడు అని తీర్పు తీర్చడానికి చాలా సాక్ష్యాలు కావాలి. కానీ దేవునికి సాక్ష్యాలతో పని లేదు. ఎందుకంటే సృష్టిలో జరుగుతున్న ప్రతి చర్యను కూడా, ప్రతి కార్యాన్ని కూడా స్పష్టంగా చూసేవాడు ఆయన. అని అంటున్నాడు, నీ హృదయంలో ఎప్పుడైతే తప్పుడు ఆలోచన వస్తుందో ఆ తప్పుడు ఆలోచన వస్తేనే నువ్వు నేరస్తుడు అని చెబుతుంది బైబిల్. బైబిల్ ఎందుకు గొప్పదనంటే, తప్పు చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆ ఆలోచనని హృదయంలో నుంచి తీసివేయట కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెబుతున్నాడు, అయ్యా ఇంతవరకు నరహత్య చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇక మీదట మీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా అన్నా, నీ సహోదరు మీద నువ్వు కోపపడినా నువ్వు నరహత్య చేసినట్టు దాని కింద వచ్చేస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, కోపపడకండి, 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 కోపపడకండి. మనం ఏంటని చెప్పినా, మీరు ఎన్నన్నానండి, నన్ను ఎవరైనా ఏనంటే నేను ఊరుకొని అంటాడు. నేను తట్టుకోలేనండి, నేను తట్టుకోలేను, నా ఆవేశం అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న కోపాన్ని తీసేయి అంటున్నాడు దేవుడు. విచిత్రం ఏంటంటే, ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషికి చట్టాల మీద అస్సలు భయం లేదు, చట్టాల మీద సరైన అవగాహన లేదు. ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు, ఏమి కూడా సరైన అవగాహన లేదు. పాపం అంటే ఏంటో తెలియట్లేదు. ఆ పాపం ఏ విధంగా మనలో నుంచి తీసేసుకోవాలో తెలియ అర్థం కావట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, నశించిన దానిని, మనుషుల హృదయాలంతా కూడా చెడుతో, అపవిత్రతతో, పాపముతో నిండిపోయి ఉండగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మార్చుట కొరకు యేసుక్రీస్తు అనే నేను ఈ లోకానికి వచ్చాను. మనం కూడా మన జీవితాలు ఎన్నో పాపాలు చేసి ఉన్నాం. పాపాలు ఏంటంటే చెప్పండి, దొంగతనము అంటే మనం మంచోళ్ళం, ఎందుకంటే హత్యలు చేయలేదు, అత్యాచారాలు చేయలేదు, అవునా? దొంగతనాలు చేసి ఉండొచ్చు, చేసాం. ఎందుకంటే ఇతరుల వస్తువులు వాళ్ళు లేనప్పుడు కొట్టేయడం, మనకు మించిన ఆ తోపు ఎవరుంటారు చెప్పండి, మనకు మించిన పోటీ ఎవరుంటారు చెప్పండి. ఎదుటి వారిది తీసుకోవాలంటే ఎంత ఆకర్షణీయంగా తీసుకుంటాం చూడండి, అదే మన జేబులో ఇవ్వాలంటే అస్సలు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మనుషుల యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఏదైతే ఉన్నదో ఆలోచనను సంపూర్ణంగా తీసేయడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి, ఇదిగో నాయనా ఇది కాదు జీవిత విధానము, ఇలా బ్రతకండి అని చెప్పడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇవే మాటలు సమాజంలోకి వెళ్ళి ప్రవర్తిస్తూ ఉంటే, చెబుతూ ఉంటే, వ్యభిచారం చేయకుండా నాయన, హత్యలు చేయకుండా నాయన, ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఆయన అని చెబుతూ ఉంటే, ఇది మత ప్రచారము, మీరు ఎందుకు మతాన్ని ప్రచారం చేస్తున్నారు, ఇది ఏమాత్రం కూడా మంచిది కాదంటాడు. ఈరోజు మన రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ పిల్లలకి మధ్య ఉన్న వెసులుబాటు ఏంటి చెప్పనా? పేరెంట్స్ కూడా ఎంత దాతృత్వం కలిగిన వారుగా, గొప్పవారుగా అయిపోయారు చెప్పనా? ఒకప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు ఈ పిల్లల గురించి ఏదైనా నెగిటివ్ తెలిస్తే పిచ్చగొట్టుడు కొట్టేవాళ్ళం. వీడు గనక సిగరెట్ తాగుతాడని తెలిసింది అనుకోండి, ఊరుకునేవాళ్ళు కాదు. ఈ కుమారుడు కనుక మందు తాగుతాడని తెలిసారనుకోండి, ఇంట్లో పెద్దోళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితులు, నాన్న నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా, మన ఇద్దరం మంది వేద్దాము, అమ్మ ఏమిస్తుంది చెప్పండి? మీ అందరికి ఎలా తెలుసు? మీరేమైనా వేసిచ్చారేంటి ఆమ్లెట్లో? అంటే మనకు అలవాటు లేని పని మనం ఎలా చెప్పగలుగుతున్నాం చెప్పండి? జరుగుతుంది అదే. ఈరోజు పిల్లలు, తండ్రులు, అవసరమైతే భార్య, కోడలు అందరూ కలిసి ఎంత చక్కగా తాగుతూ ఆనందిస్తున్నారు చూడండి. ఈ తాగి పడిపోయిన తర్వాత ఎవడు భర్తో తెలియదు, ఎవడు భార్యో తెలియదు, ఎవరు అత్తో తెలియదు, ఎవరు మామో తెలియదు, ఒకరి మీద ఒకరు ఈ అఘాయిత్యాలు చేసుకుంటున్న స్టోరీస్ లేవా మన సమాజంలో? ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారని అంటే ఏంటి ఈరోజు పరిస్థితి? క్రైస్తవ్యం చెబుతున్నది ఇదే. మతం మారడం అంటే మతం కాదు ఇక్కడ. జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నవో, జీవన విధానాలు ఏవైతే ఉన్నవో, మనలో ఉన్న తప్పులు ఏవైతే ఉన్నవో, తప్పులను దూరపరిచి సన్మార్గంలో బ్రతుకుదాం. ఒకప్పుడు నిజం చెప్తాను కానండి, ఒకప్పుడు టీచర్స్ అంటే పిల్లలకి గజగజ వణికేవాళ్ళు, అవునా కదా? టీచర్స్ అంటే, మాస్టర్లు అంటే పిల్లలు గజగజ వణికేవాళ్ళు. కానీ ఈరోజు చూడండి పరిస్థితులు, పిల్లలంటే
టీచర్లు భయపడుతున్నారు ఈరోజు. ఎందుకు చెప్పండి? భయం లేని పెంపకం, భయం లేని పెంపకం, అతి గారాబం. ఏది మంచి ఏది చెడ్డు చెప్పే మంచి మాటలు చెప్పేవాడికి మన పిల్లల్ని అప్పగించలేకపోతున్నాం, మంచి మాటలకు అందించలేకపోతున్నాం, మంచి మాటలు నేర్పించలేకపోతున్నాం. ఆ మంచి మాటలు ఒక క్రైస్తవుడు చెబుతూ ఉంటే ఇది మత ప్రచారం అంటుంది ఈ లోక సమాజము. నేను ఏదైనా మతాన్ని గురించి చెప్పానా? బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? హత్య కాదురా నాయన, ఆ హత్యకు సంబంధించిన ముందు నీకు కోపం ఆవేశం వస్తుంది, ఆ ఆవేశాన్ని తీసుకోమంటాడు యేసుక్రీస్తు వారు. వ్యభిచారం చేసే అంతవరకు వెళ్ళకరా నాయన, వ్యభిచారం చేయాలన్న ఆ మోహపు చూపు ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన తీసేయనాయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది మత ప్రచారమా? ఎంత మాత్రం కాదు. బైబిల్లో ఉన్న మాటల ప్రకారం ఒక మనిషి బ్రతకడం ప్రారంభిస్తే తన వల్ల ఎవరికీ హాని ఉండదు, తనకు కూడా ఎవరికీ హాని ఉండదు. మనుషులందరూ కనుక బైబిల్లో ఉన్న ఆలోచన ప్రకారం బ్రతికితే. పిల్లలు తాగుతున్నారు, తండ్రులు తాగుతున్నారు. వీడు ఇంట్లో తాగి 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 బాగా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత మరలా బయటకు వెళ్తారు. దేనికోసం చెప్పనా? మన హైదరాబాద్లో 12 గంటలకి, 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి వీళ్ళు డోరు కొట్టిన మంది చుట్టలు ఉన్నారు. వాడు బండి తీసుకెళ్ళి వెళ్తాడు. బండి ఎవరు కొనిచ్చారు? బండి ఎవరు కొనిచ్చారు? నాన్నో అమ్మో కొనిచ్చారు. పిల్లలు మామూలు బండి అడుగుతారు చెప్పండి. వాడి జేబులో ఏటీఎం లేకపోయినా వాడికి ఏ బండి కావాలి చెప్పండి? కేటీఎం కావాలి. భవిష్యత్తులో మీరు అడగండి, మళ్ళీ చెబుతున్నా. వాడు కరెక్ట్గా వాడి జీవితంలో ఏటీఎం అనే ఆ కార్డు వాడి జేబులో లేకపోయినా వాడు కేటీఎం అడుగుతాడు. కేటీఎం నడుపుతూ తాగి నడుపుతూ తూలుతూ ఎవరినో గుద్దేస్తే వాడు చచ్చిపోయి వాడిని చంపేసి వీడు కింద పడిపోయి వీడు చచ్చిపోతే వీడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అమ్మ ఈ అయ్య అంటారు చూడండి. దేవుడా ఎవరు గుర్తొస్తే చెప్పండి? పోయినాక ఎవరు గుర్తొస్తే చెప్పండి? ఒక వ్యక్తి, ఒక మనిషి పోయినాక ఆ భార్య కానీ ఆ తల్లి కానీ అన్న మాట, దేవుడా నువ్వు తీసుకోవడానికి నా కొడుకే నీకు దొరికాడా? ఇప్పుడు నిజం చెప్పు, మందు పోసింది ఎవరు చెప్పండి ఇంట్లో? నువ్వు. ఆమ్లెట్ ఇచ్చింది ఎవరు చెప్పండి? నువ్వు. బండి కొనిచ్చింది ఎవరు చెప్పండి? నువ్వు. బండికి పెట్రోల్ ఇచ్చింది ఎవరు చెప్పండి? నువ్వు. వేగంగా నడిపింది ఎవరు చెప్పండి? వాడు. ఇందులో దేవుడు ఏం చేశాడు? దేవుడిని చేశాడా? మరి దేవుని మీద నిందెందుకు వేస్తున్నా బుద్ధి లేకుండా? అందుకే బైబిల్ చెప్తున్న సత్యము, మీ హృదయాల్లో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నవో ఆ ఆలోచనలు దురాలోచనలు అయితే నేను నేరస్తుడిగా నీకు తీర్పు తీరుస్తాను. అందుకే నీ దురాలోచనలు తీసేసే. ఈరోజు నిజంగా అండి, ఒకప్పుడు మనుషుల్లో చాలా భయం ఉండేది. తప్పు చేయాలంటే భయం ఉండేది, పాపం చేయాలంటే భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితులు చూడండి ఎంత భయానకంగా మారిపోయిందంటే, ఇంట్లో కూర్చుని కూడా మనిషి పాపం చేస్తున్నాడు. సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్నో 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 దుర్మార్గమైన వీడియోలన్నీ కనబడుతూ ఉంటాయి. ఒకప్పుడు సినిమాలు చూడండి ఎంత చక్కగా ఉండేవి, ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసేలా ఉండేవి. కానీ ఈరోజు అలా ఉన్నాయా అండి? ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు కలిసి సినిమాలు చూసేస్తున్నారనంటే ఈ తల్లులకి ఈ తండ్రులకు పిల్లలకు ఏమాత్రము కూడా సరైన బాధ్యత లేకుండా బ్రతికేస్తున్నారు. ఎందుకు? నటీనటులు వేసుకుంటున్న వస్త్రధారణ చూడండి. ఈరోజు నటీనటులు వేసుకుంటున్న వస్త్రధారణ చూడండి. అటువంటి భయంకరమైన భయానకమైన ఎక్స్పోజింగ్ చేస్తూ ఉన్నా కూడా అక్కడే తల్లి ఉంటుంది, అక్కడే చెల్లి ఉంటుంది, అక్కడే అక్క ఉంటుంది, అక్కడే అమ్మ ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ముందు వీడు చూస్తూ ఉంటాడు. వాటితో పాటు అందరూ చూస్తారు, అందరూ కేరింతలు కొడుతున్నారు చూడండి. దేవుడు చెబుతున్న మాట అదే, మీ జీవితాల్లో అశ్లీలతకు సంబంధించిన వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఏవైతే ఉన్నవో వాటిని తీసివేసుకో అని చెబుతున్నాడు. ప్రారంభం నుంచి నేను చెబుతున్న ఒకటే మాట మీరు గమనించాలి. మనుషుల యొక్క హృదయంలోనికి ఆలోచనలు రాకముందే, తప్పు చేయాలన్న ఆలోచన మన హృదయంలోనికి రాకముందే ఆ ఆలోచన విరమించుకో నాయన అంటున్నాడు దేవుడు. ఇది మత ప్రచారం కాదు. మన జీవితాల్లో మన కోపం వల్ల మనం చాలామందిని కోల్పోయాం. భార్య భర్తలకు గొడవ వస్తుంది. కోపంలో 4 మాటలు అనగానే ఆ భార్య ఏం చేస్తుంది చెప్పండి? పారాసెటమాల్ 10, డోలోలు 20,
నవ్వుతున్నారండి, వీళ్ళు ఎవరన్నా వేసారండి? అవునా? ఇవన్నీ కూడా షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు ఉంటాయి, అవన్నీ మింగేసి వేసేసుకుంటారు. ఎందుకు? చచ్చిపోదామని. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవి తింటే సావరు. లోపలున్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నావో ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. అటు సద్దామన్నా సావలేరు, ఇటు బ్రతుకుదామన్నా బ్రతకలేరు. చస్తూ బ్రతుకుతూ చస్తారంతే. ఈరోజు ప్రపంచంలో ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువైపోయి చెప్పనా? మనుషుల్లో ఉన్న కోపము వలననే, క్షణికావేశాల వల్ల ఈరోజు ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. కానీ మీరు గమనించండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులైన వారు ఆత్మహత్యల జోలికి అస్సలు వెళ్ళరు. మీరు గమనించలేదు? నాట్ దిస్ పాయింట్. క్రైస్తవులు అనేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు. క్రైస్తవుల్లో ఆత్మహత్య యొక్క రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారందరి హృదయాల్లో ఒకటి బాగా నాటికిపోయింది: ఆత్మహత్య చేసుకోవడము పాపము. ప్రియమైన దేవుని వారలారా, ఇలా నేను ఎన్నైనా చెప్పగలను. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి, మన జీవితంలో తల్లి పాత్రలో ఉన్న, భర్త పాత్రలో ఉన్న, భార్య పాత్రలో ఉన్న, పిల్లల పాత్రలో ఉన్న, మనం ఎటువంటి పాత్రలో ఉన్నా మనకు కావాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మాటలకు మనం ఆకర్షితులైతే, ఏ పాపము చేయకుండా మనలో ఉన్న పాపాన్ని తీసివేయట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఇంత చక్కని మాటలు చెబుతూ ఉంటే ఒకనాడు వాళ్ళకి అర్థం కాలేదు, ఈనాటి సమాజానికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు అనగానే క్రైస్తవ మత ప్రబోధకుడు, క్రైస్తవ స్థాపకుడు అంటున్నారే కానీ యేసుక్రీస్తు వారు మన హృదయాల్ని మార్చేవాడని ఎందుకు ఈ సమాజానికి అర్థం కావట్లేదు? మన హృదయాన్ని మార్చేవాడు యేసుక్రీస్తు వారు. మన హృదయాల్లో ఉన్న కల్మషాన్ని, పాపాన్ని, దోషాన్ని సమస్తము తీసివేసి మనల్ని కూడా పరిశుద్ధులుగా మార్చేవాడు యేసుక్రీస్తు వారు. మనందరి పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మనం చూసుకుందాం పిల్లారా. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, ఈ సర్వ లోకములో ఉన్న పాపములు చేస్తున్న మనుషులందరూ అవుతున్నారో అందరికీ ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినవాడు యేసుక్రీస్తు వారు. సమాజంలో కొన్ని పండుగలు మనం చూస్తూ ఉంటాం. ఆ పండుగల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పండుగలో ఒక మేకనో ఒక గొర్రెనో బలివ్వాలి. మేకను గొర్రెను బలిస్తే మన పాపాలకు బదులుగా దాని ప్రాణము మనకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. అది రక్తం చిందించిన తర్వాత మన పాపాలు పోతాయని ఒక నమ్మకం. కానీ బైబిల్లో దేవుడు చేస్తున్న కార్యం ఏంటి చెప్పనా? ఈ లోకములో ఉన్న మానవులందరి పాపముల కొరకు తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి యేసుక్రీస్తు వారిని బలిచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం వలన ఈ లోకానికి రక్షణ వస్తుందన్న వాస్తవం గమనించాలి. మీకు విషయం చెప్పనా, మనలో చాలామంది నేను పెద్దగా పాపాలు చేయనండి అని ఫీల్ అయిపోతూ ఉంటారు. బైబిల్ చెప్పిన పాపాలు ఏంటో ఆల్రెడీ మీకు నోటీస్ చేశాను, మరికొన్ని మీకు నోటీస్ చేస్తాను. వాటిని కూడా చూసుకుని మనం ముందుకెళ్దాము. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఎంత స్వార్థప్రియులు అంటే, అవసరం లేకపోతే పక్కనోడితో మనం అస్సలు మాట్లాడడం. చూడండి, మాట్లాడతామండి. ప్రత్యేకించి హైదరాబాద్లో మన పక్కింట్లో ఉంటారు. ఏ రోజైనా మీ పక్కింట్లో మీతో మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడారు చెప్పనా? స్వార్థం. వాడితో నాకేం అవసరము, వాడితో నేను ఎందుకు మాట్లాడాలి, వాడు నాకు అవసరంలే. పక్కనింట్లో ఉంటూ, నీతో పాటు పక్కనే ఉంటూ, ప్రతిరోజు నువ్వు వెళ్తున్న త్రోవలు నడుస్తున్నాడు, నువ్వు త్రాగుతున్న నీళ్ళే త్రాగుతున్నాడు, నువ్వు పీలుస్తున్న గాలే పీలుస్తున్నాడు. కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళతో మాత్రం మాట్లాడొద్దు. పొరపాటున మన ఇంటాయన కనుక వాళ్ళ ఇంటాయనతో మాట్లాడారు అనుకోండి, ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడాలి మనము? రేపొద్దున మనకు మాటలు వస్తాయి. ఎందుకు మాటలు వస్తాయి? అర్థమవుతుందా?
మనిషి ముందుగానే సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు మాట్లాడే మాట మంచిదైతే, నీ ఆలోచన విధానం మంచిదైతే మాట్లాడితే ఏంటి తప్పు చెప్పండి. అర్థమవుతుందా? మనిషి ఎంత స్వార్థప్రియుడిగా అయిపోయాడనంటే, అస్సలు నా చావు నేను చేస్తా, బయట ఏమైనా జరగనే. అందుకే యాక్సిడెంట్ అయినా కూడా చాలామంది ఆపట్లేదు చూడండి. అమ్మో యాక్సిడెంట్ అయిందా, దానిలో ఇరుక్కుంటే నాకేం ఇరుక్కుంటుందో, నాకేం అంటుకుంటుందో, అలా వెళ్ళిపోతాడే కానీ ప్రమాదంలో ఉన్నాడే, ఆదుకోవాలి, వాడికి ప్రాణం పోయాలి, ఇవేం ఆలోచించట్లేదు చూడండి. మనిషి అంత స్వార్థప్రియుడైపోయాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనిషి పక్కన వాళ్ళతో మాట్లాడటం ఎప్పుడో మానేశాడు. ఎందుకంటే సమాజంలో ప్రేమలు లేవు. ఉన్న ప్రేమంతా ఒకటే ప్రేమ, యవనస్తుల ప్రేమ. కాలేజీల చుట్టూ, పార్కుల చుట్టూ, సినిమా హాళ్ళ చుట్టూ వ్యభిచార కార్యాలు చేస్తూ లాడ్జుల్లో తిరిగే ప్రేమ. అదే ఆ ప్రేమను మినహాయిస్తే సమాజంలో చెప్పుకునే గొప్ప ప్రేమ ఈరోజు కనబడదు. ప్రేమని దేవుని వాళ్ళరా, మనిషి అంత స్వార్థంగా. అందుకే చెప్తున్నాడు, మనుషులతో మనసు విప్పి మాట్లాడను నాయన. మనుషులతో మాట్లాడండి, 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 మాట్లాడితే అనేకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకు భార్యాభర్తలుగా గొడవైనప్పుడు ఎందుకు ఒకరు చచ్చిపోతున్నారు, ఒకరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని అంటే, మనుషుల మధ్య మాటలు లేవు. నా ఈగో హట్ అయిందండి, నా అహము దెబ్బతిన్నది, నేనేం చేయాలి, చస్తా. అవసరమైతే భర్త చేస్తాడు, లేదంటే భార్య చేస్తాడు, పిల్లలు చేస్తారు. చావడమే కానీ మనిషి మాట్లాడుకుని ఒకవేళ నా దగ్గరకు తప్పు అయితే క్షమాపణ అడిగితే ఏంటి పోయేది? ప్రభు చెబుతున్న మాట, క్షమాపణ అడగండి నాయన, క్షమాపణ అడగండి. మీ పరలోకమందున తండ్రికి, దేవుని సన్నిధికి మీరు చేరాలంటే శత్రువులుగా మీరు ఎవరైతే భావిస్తున్నారో శత్రువులందరినీ ప్రేమించమన్నాడు ఈరోజు దేవుడు. మత్తయి సువార్త చూద్దాం, కొన్ని మాటలు చూసుకుని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 43వ వచనం మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ప్రియులారా. మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 43వ వచనం చూద్దాము. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చెబుతున్న మాటలే. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను రాకముందు ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో, ఎన్ని విశ్వాసాలు అయితే ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, వీటన్నిటిలో కూడా మీ పొరుగు వాడిని ప్రేమించు, శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాటలు విన్నారు కదా. యేసుక్రీస్తుని నేను ఈ లోకానికి వచ్చి నేను ఏం చెబుతున్నానంటే, నా మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. శత్రువును ప్రేమించమంటున్నాడు దేవుడు. ఎవరు శత్రువు ఇక్కడ? భర్తకి భార్య శత్రువు కాదా? అవును. తప్పులు చేయదురా నాయన, అక్రమంగా బ్రతకొద్దు, సక్రమైన మార్గంలో నడురా నాయన అని తండ్రి చెబితే ఆ కొడుకులకి తండ్రే శత్రువు. అందుకే తండ్రిని చంపేసిన కొడుకులు ఉన్నారు ఈరోజు. ఒక ఆడబిడ్డ తండ్రి చెబుతున్నాడు, అమ్మా ఈ ప్రేమలో దోమలు మనకు సెట్ కావు, ఈ ప్రేమలో దోమలు చక్కగా లేవు, వాడు సరిగా చూసుకుంటాడు, సరిగా చూసుకోడు, వాడు ఒట్టి పోరం పోకడమ్మా, వాడికి సరైన ఆస్తి లేదు, సంపాదన లేదు, వాడికి సరిగా ఉద్యోగం లేదు, ఏదో బండేసుకుని రోజులు తిరగడం వల్ల నువ్వేదో వాడికి ఫ్లాట్ అయిపోయావు, కానీ వాడి వల్ల నీకు ఏ సుఖం లేదమ్మా, జాగ్రత్త అమ్మా, వాడితో వద్దమ్మని ఎంత మొత్తుకున్నా ఈ ఆడబిడ్డ చేసి చూడండి ఈరోజు. 20 ఏండ్ల పాటు కనిపించిన కష్టాన్ని, తల్లిదండ్రుల ప్రేమను సమస్తాన్ని కూడా గంగలో డ్రైనేజీ వాటర్లో కలిపేసి నాకు వాడే కావాలని 18వ ఏట తర్వాత కానీ, 19వ ఏటలో కానీ, 20వ ఏటలో కానీ 20 ఏండ్ల ప్రేమ కంటే 2-3 ఏండ్ల ప్రేమ ఎక్కువైపోయి తల్లిదండ్రులను కూడా చంపేస్తున్న ఈ యవనస్తులు లేరా ఈ సమాజంలో? ఎందుకు ఇంత ప్రతీకారమైన కక్షలతో కూడిన మనుషుల హృదయాల్లో ఎందుకు ఇంత గొప్పగా నాటబడుతున్నాయి చెప్పండి? ఎన్ని ఇన్సిడెంట్లు మన సమాజంలో చూస్తున్నాయి చెప్పండి? ప్రేమ వద్దన్నందుకు ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసిన కూతురు, ప్రేమ వద్దన్నందుకు ప్రియురాలతో కలిసి అమ్మను చంపేసిన కొడుకు. ఏంటివి న్యూస్? నేను ఒక్కడే చదువుతున్నా, మీరు కూడా చదివారా? సమాజం అలాగే ఉంది ఈరోజు, సమాజం అలాగే ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకు శత్రువుగా ఎవరైతే ఉన్నారో, శత్రువుగా పిలువబడుతున్న ప్రతి వాడిని నువ్వు దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడు, వాడిని దగ్గర చేసుకో, ఒకవేళ వాడు తప్పు చేస్తే క్షమించు. అందుకే చెబుతున్నాడు, నీకు వందనం చెప్పిన వాడికి మాత్రమే నువ్వు వందనం చెబితే నీకు ఎక్కువగా ఒరిగేదే ఉంది. నిన్ను పలకరించని వాడిని కూడా నువ్వు పలకరించాలి, నిన్ను ప్రేమించిన వాడిని కూడా నువ్వు ప్రేమించాలి. ఇవా మత ప్రచారానికి సంబంధించిన మాటలు ఇవి?
మత ప్రచారమా ఇది? నీ హృదయంలోనికి ఆలోచనలు రాకముందే, నీ ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అయితే ఆ దురాలోచనలు రాకముందే నీ ఆలోచనలు కడిగేస్తున్నాడు తన మాటల ద్వారా యేసుక్రీస్తు వారు. కానీ ఈరోజు చూడండి, ఎంతమంది ఆడబిడ్డలు ఎన్ని రకాలుగా బాధలు అనిపిస్తున్నారు చూడండి. లవ్ మ్యారేజ్లు చేసుకుని మొదటి 6 నెలలు బాగా చూసుకుంటాడు, తర్వాత నుంచి చుక్కలు స్టార్ట్ అవుతాయి. మొదటి 2-3 రోజులు బాగా చూసుకుంటారు, తర్వాత నుంచి చుక్కలు స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఈరోజు సమాజంలో. అప్పుడు మొత్తుకుంటే ఏం ప్రయోజనము? నీ అన్నను కాదని వెళ్ళిపోయావు, అక్కను కాదని వెళ్ళిపోయావు, తల్లిని కాదన్నావు, తండ్రిని కాదన్నావు, నీ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళందరినీ కాదనుకుని వాడే కాదని వెళ్ళిపోతే, కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే వీడు లవ్ అనే అమ్మాయిని మోసపుచ్చి బుట్టలో వేసుకుని వాడి స్నేహితులతో వేరే మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి అక్కడ అందరూ కలిసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యాలు చేస్తున్న ఇన్సిడెంట్లు మనం చదవట్లేదా? అందుకే యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నీ హృదయం మారాలి. యేసుక్రీస్తు అనే ఆయన మతానికి సంబంధించిన వాడు కాదు, నీ ఆత్మకు సంబంధించిన వాడు, నీ మనసుకు సంబంధించిన వాడు. నీ మనసులో కరుడు కట్టిన ఆ ఉగ్రవాద నేర చరిత్ర కలిగిన ఆలోచనలు ఏవైతే ఉన్నావో సమస్తమైన ఆలోచనలు తీసివేట కొరకు ఈ లోకానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు. మీలో ఉన్న సమస్తమైన పాపములందరినీ కొరకు తీసేసి నా ప్రాణాన్ని పెడతానని ప్రాణము పెట్టిన వాడు యేసుక్రీస్తు వారు. అది నిజముగా చరిత్రలో జరిగిన కార్యము. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రాంతములో యెరూషలేములో మెయిన్ క్యాపిటల్ సిటీలో సిలువ వేయబడ్డాడు. కేవలం ఎందుకు చచ్చిపోయి చెప్పనా? ఇటువంటి మాటలు చెప్పినందుకే. వ్యభిచార దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం చేయొద్దురా అంటే వాడికి మంట వస్తుంది, మంట వచ్చింది ఒకప్పుడు. దొంగ దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయొద్దురా అంటే వాడికి మండింది. జోదం ఆడేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు జోదం ఆడొద్దురా అంటే వాడికి మండింది. భార్య అంటది, అయ్యా ఎందుకయ్యా ఈ పేకాట, ఈ తాగుడు తిరుగుడు మనకి ఎందుకు, చక్కగా ఉండంటే ఆ భార్యను పొడి చేసి మెడలో ఉన్న మంగళసూత్రం లాక్పోయిన వాళ్ళు లేరా? ఈరోజు ఉన్నారు. కట్టుకథలు కావివి. అందుకే ఇటువంటి భయంకరమైన పాపములు మీ జీవితాల్లో జరగకముందే మీ హృదయాన్ని నా సన్నిధికి అప్పగించండి, నా మాటలు వినండి, నా మాటల ప్రకారంగా మీరు బ్రతకండి అని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. అది బైబిల్ అంటే. 4 ఏండ్ల కొడుకు మాట అమ్మింటుందా, అమ్మ మాట కొడుకింటాడు చెప్పాలి. ఇప్పుడు చాలామంది తల్లులు ఉన్నారు కదా, చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. 4 ఏండ్ల కొడుకు మాట అమ్మింటుందా, అమ్మ మాట కొడుకింటాడా? ఇది ఐఏఎస్ క్వశ్చన్ కాదండి. అమ్మే ఏంటది, అమ్మే వినాలి. ఫోన్ లేకుండా అన్నం తినబెట్టే తల్లులు ఈరోజు ఉన్నారంటారా? ఎనీబడి వితౌట్ ఫోన్ ఎవరైనా అన్నం తినబెట్టగలరా? నో. కొడుకు మాట అమ్మ వినవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి జనరేషన్లోనికి సమాజం ప్రవేశించిందంటే ఎంత భయంకరమైన అవిధేయత సమాజంలో పెరిగిపోయిందో మీరు గమనించాలి. అందుకే అంటున్నాడు 2 తిమోతి 3వ అధ్యాయంలో, ఇంతకుముందు చదివాం కదా, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. నేనేమంటాను చెప్పండి? తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు. నోట్ దిస్ పాయింట్. బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదంటే తల్లిదండ్రులకు అవిధేయులు. వెరీ నెక్స్ట్ వర్డ్ ఏమని రాయబడింది చెప్పండి? కృతజ్ఞత లేనివారు. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేనివారు అవిధేయులుగా పిలువబడుతున్నారు. ఈరోజు అనాథాశ్రమాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? నీ క్షణికావేశంలో పిల్లల్ని కనేసి పడేస్తే అనాథలను తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకుంటున్నారు. ఒక రీజన్. ఈరోజు వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? 20 ఏండ్లు 30 ఏండ్లు నీకు ఉద్యోగం వచ్చేంత వరకు కష్టపడి పెంచి ఒక అమ్మాయిని చూసి వివాహం చేసిన తర్వాత నీ మాటంతా అమ్మాయి వైపు ఉంటుంది కానీ తల్లి వైపు ఉంటుంది. చూడండి, చివరికి తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటుంది చెప్పనా? పెళ్ళైన తర్వాత 2-3 నెలలకి మీరు సుఖంగా ఉంటే చాలరా నాయన, మీరు వేరు కాపురం పెట్టుకుని అనేంత సీన్ క్రియేట్ అవుతుంది ఇళ్ళల్లో. అర్థమవుతుందా? ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి చెప్పండి? కనిపెంచిన తల్లిదండ్రుల కంటే భార్య మాటకు విలువిచ్చి కనిపెంచి కష్టపడి పెంచి వాళ్ళు తినక చలికి ముద్దైపోయి వానకు తడిసి ఎండకి ఎండి కష్టపడి
రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకుంటూ, నీకు కావలసిన ఫీజులు కడుతూ, నిన్ను చదివించి, నేను ఉద్యోగం వచ్చి ప్రయోజకుడిగా చేసిన తర్వాత మనం ఏదైతే ఒక ఇంటిలో ఉంటున్నామో ఆ ఇంటిలో మన అమ్మా నాన్నకి స్థలము లేదు. కారణం ఏంటో చెప్పనా? నువ్వు దేవుని వాక్యానికి విధేయుడిగా బ్రతకడం కంటే భార్య మాటకు విధేయుడిగా బ్రతుకుతున్నావని అర్థం ఇక్కడ. అట్లా కాదండి, అత్త బాగా రాచి రంపాలు పెడుతుందనంటే నీ అమ్మ పెట్టదా? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ అమ్మ నీకు చెప్పదా? నువ్వు తప్పు చేస్తున్నావు బిడ్డ జాగ్రత్త అని నీ చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు 25 ఏళ్ళ పాటు చెప్పలేదా? చెప్పింది. ఒక మాట అమ్మ చెప్పినప్పుడు అది నీకు తప్పు అనిపించలేదు, అదే మాట అత్తమ్మ చెబితే నీకు ఎందుకు తప్పు అనిపించింది? ఈ అత్తా కోడల మధ్య పోరు ఎవరు భరించలేక, అమ్మ నా బ్రతికేదో నేను బ్రతుకుతా, మీరు అక్కడెక్కడ ఉంటారో ఎక్కడ మీ ఇష్టము, కావాలంటే నెలకు 2000 వేస్తా అకౌంట్లో, మీ సావు మీరు సావండి అంటే ఆ 2000తో బతికి సచ్చి సావలేక ఎక్కడో ఒక మూలకెళ్ళి ఎవడో ఒక దాత ఉంటే ఆ దాత దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి, అయ్యా నీవే మాకు దిక్కు, మేము డబ్బులు కట్టలేము, మాతో ఏం కాదు, కనిపించాము, సంపాదించాము, ఆస్తులు కూడగట్టి మా కొడుకుల పేరు మీద రాసాం, కానీ ఈరోజు మాకు ముద్దగతి లేదు నాయన, నీవే మాకు దిక్కొని వారి దగ్గరికి వెళ్తే వారు చేరదీసే మహానుభావులు ఉండబట్టి ఈరోజు వారైనా పోషింపబడుతున్నారు. కానీ ఆ విధంగా కూడా ఆ స్థలము కూడా దొరకని వారు ఈ ప్లాట్ఫామ్ల మీద, ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎంతమంది లేరు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఒక్కసారి మీరు గమనించండి, పెండ్లైన తర్వాత, పెండ్లి కాకముందు వరకు నీ తల్లి నిన్ను కొట్టుండుంటుంది, అయినా నాకు తల్లి కావాలన్నావు. నీ తల్లి నిన్ను రాచి రంపాలు పెట్టుంటుంది, అయినా నాకు తల్లి కావాలన్నావు. ఆ పని అలా కాదమ్మా ఇలా చేయాలని నీకు గద్దించుంటుంది, అయినా నాకు అమ్మే కావాలన్నావు. ఇవే మాటలు అత్త చెబితే నీకు ఎందుకు కోపం వస్తుంది మహాతలని అడుగుతున్నాను నేను. అత్తకు ఒక న్యాయము, అత్తమ్మకు ఒక న్యాయమా? అమ్మకు ఒక న్యాయమా? ఏంటి సమాజం ఎలా ఉంది చెప్పండి. అందుకే అంటున్నాడు ప్రభు, తల్లిదండ్రులకు మీరు అవిధేయత చూపించొద్దు నాయన. ఏం చూపించాలి? కృతజ్ఞత చూపించండి. నవమాసములు కనిపెంచిన తల్లి ఉందే, ఆ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయకు. నీ కొరకు నీ ఫీజులు కట్టడానికి ఎండలో ఎండిపోయిన, వానలో తడిచిపోయిన నీ నాన్నున్నాడే, నాన్నను నిర్లక్ష్యం చేయకని చెబుతుంది బైబిల్. ఈరోజు పాఠ్య పుస్తకాల్లో నీతి వాక్యాలుగా పిలువబడుతున్న నీతి సూత్రాలు లేవు చూడండి. అంటే టెక్నాలజీ అంటాడు, అంటే సైన్స్ అంటాడు, రాకెట్లు అంటాడు, ఫోన్లు అంటాడు, కంప్యూటర్ యుగం అంటాడు, ఏదేదో అంటాడు, కానీ మోరల్ స్టోరీస్ లేవు చూడండి ఈరోజు సమాజంలో, పుస్తకాల్లో, ఈవెన్ పుస్తకాల్లో. అవసరమైతే ఫైట్ చేయండి, ఫైట్ నేర్పిస్తున్నాడు, కానీ మనుషుల మధ్య ప్రేమలు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి నీతి కలిగి బ్రతకాలన్నా చదువులు లేవు ఈరోజు చూడండి. స్కూల్కి వెళ్తాం, ముందుగా వాళ్ళకి చెప్పే రైమెంట్ చెప్పండి, జానీ జానీ ఎస్ పాపా, జానీ జానీ ఐఎమ్ హియర్ డాడీ. ఈటింగ్ షుగర్ అంటే ఆ వీడియోలో చూస్తాం, అప్పటికి ఆ నోట్లో ఎంత షుగర్ ఉంటుంది, అవునా? మన పిల్లలు చూస్తున్న వీడియోలే, అప్పటికక్కడ నోట్లో ఎంత షుగర్ ఉంటుంది. ఏమిటో చెప్పండి, నో పాప. ఈ చిన్న బాల్యంలోనే చదువుల్లో వారికి మంచి కంటే అబద్ధాలే ఎక్కువ నేర్పిస్తున్నారు చూడండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే తల్లిదండ్రులుగా మన పిల్లలు పుట్టినది మొదలుకొని వారి పట్ల మన జీవితము ఏ విధంగా ఉండాలో, నీ జీవితంలో నీకు ఎటువంటి చెడు లక్షణాలు ఉన్నాయో అవన్నీ కుమారుడు నేర్చుకుంటాడు. నీ జీవితంలో నువ్వు ఏవైతే చేస్తున్నావు సమస్తం ఒకటి నీ కొడుకు నేర్చుకుంటాడు. నువ్వు కోపిస్టోడ్లో ఉన్నాడు, నీ కొడుకు కూడా ఆటోమేటిక్గా అలాగే ఉంటాడు. నువ్వు ప్రతిరోజు తాగొచ్చి నీ భార్యను కొడుతున్నావు, నువ్వు పెద్ద అయిన తర్వాత నీ కొడుకు కూడా ప్రతిరోజు తాగొచ్చి అలాగే చేస్తాడు. నువ్వు కుమారుడుగా నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావా, రేపొద్దున ఆ కుమారుడు కూడా నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తాడు. బైబిల్ చెప్తున్న సత్యాలండి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథం అనేది మత గ్రంథము కాదు. బైబిల్లో ఉన్న ఏ పుస్తకమైనా ఏ మాటని మీరు చదవండి, సమస్తము చెబుతున్న మాట ఈ లోకాన్ని రక్షించుట కొరకు, నశించిపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా మరణించిన తర్వాత మరొక లోకం ఉన్నదే. పరలోకానికి వెళ్ళలే కానీ నరకానికి చేజారిపోకూడదని దేవుడు ముందుగా తన దాసుల ద్వారా పిలుస్తున్న పిలిపే సువార్త.
నశించిన దాన్ని వెదికి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు వచ్చి అందరికీ కూడా నీతి మాటలు చెప్పి ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా కుటుంబాలు ఇలా ఉండాలి అని చక్కటి మాటలు బోధించి ఎంతో చక్కగా ఎదగాలని చక్కటి మాటలు నేర్పించిన వాడు యేసుక్రీస్తు వారు. ఇంతకుముందు ఒక మాట మాట్లాడాను అత్త కోడల గురించి. మరి అల్లుడిగా నీ పాత్ర ఏంటని అడగొచ్చు. సార్ నో, అది కూడా ఉంటుంది కదా, అవునా? మన అమ్మకు మన నాన్నకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎలాగైతే మనం ఆదరిస్తున్నామో, మన తల్లిదండ్రులకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే, మన అత్తమామలకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే అదే విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి. మన తల్లిదండ్రులకు ఎలాగైతే మనం పట్టించుకుంటామో అత్తమామలు కూడా అలా మనము పట్టించుకునే వారమై ఉండాలి. అప్పుడే మన జీవితంలో మన మీద వాళ్ళకి నమ్మకం రావాలి. నా వృద్ధాప్యంలో నా కొడుకు నా కూతురు నన్ను చూసుకున్నా చూసుకోకపోయినా నా అల్లుడు నన్ను చూసుకుంటాడనే నమ్మకం వాళ్ళకి రావాలంటే అల్లుడిగా నీ ప్రవర్తన అత్యంత శ్రేష్టమైనదిగా ఉండాలి. కానీ ఈరోజు అల్లుడి పరిస్థితి చూడండి. ఏమి ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు, అప్పుడు ఇచ్చింది అప్పుడే అయిపోయింది, ఇంకా పట్టుకుని రాని ఇంకా గొరిగేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ కొరకు నిలబడే అల్లుళ్ళు ఈరోజు లేకపోయారు ప్రియరుగా. అందుకే మనిషి తన జీవితంలో ఏ విధంగా బ్రతకాలో నేర్పించే బ్రతుకు పుస్తకం, ఒక మాన్యువల్. ప్రతి వస్తువుకు ఒక మాన్యువల్ ఇస్తాడు కదా. కొన్నప్పుడు వాషింగ్ మిషన్ కొన్నప్పుడు ఒక బుక్ ఇస్తాడు, ఏ విధంగా వాడండి. ఫోన్ కొన్నప్పుడు ఒక 4-5 పేపర్లు ఒక బుక్లెట్ ఇస్తాడు. ప్రతి వస్తువుకు ఒక మాన్యువల్ ఉన్నట్లుగా ఈ లోకంలోనికి మనిషి వచ్చినది మొదలుకొని చచ్చేంత వరకు ఏ విధంగా జీవించాలని ఇవ్వబడినదే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం ఒక మాన్యువల్. దీని గ్రంథకర్త దేవుడు, అందులో ఉన్న మాటలు యేసుక్రీస్తు వారి మాటలు. ఆ మాటల ప్రకారంగా బ్రతికితే మన జీవితాల్లో మంచి మనిషిగా ఎదగవచ్చు. ఈరోజు మనుషులందరూ కూడా బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ధనవంతుని కావాలనుకుంటున్నారే కానీ మంచి మనిషిని కావాలని ఎవరైనా అనుకుంటారా? తల్లిదండ్రులు కూడా ఒకటే మాట, అరే బాగా చదువుకో, పెద్ద ఉద్యోగం చేయి, బాగా సంపాదించాలంటున్నారు. కానీ ఒరే మంచి మనిషి అవ్వరా, నలుగురికి ప్రయోజకారకుడు కావరా చెప్పే తల్లులు ఉన్నారా? మీరెవరైనా చెప్పారు మీ పిల్లలకి? చెప్పరు. బాగా చదువుకో, బాగా చదువు, ఎంతసేపు బాగా చదువుకుని ఉద్యోగం చేయమని చెప్తున్నారా. కానీ నువ్వు దేవుని మాటలు నేర్చుకుని ప్రయోజకుడు అవరా, నలుగురికి పనికొచ్చే పనులు చేయరా అని చెప్పేవాళ్ళు రోజు లేకపోయారు. చదువులు అలాగే ఉన్నాయి, తల్లిదండ్రుల పెంపకం అలాగే ఉన్నది, అన్నీ అలాగే ఉన్నాయి ప్రేమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ఈ మాటలు నేను ముగించే ముందు ఒక మాట చెబుతున్నాను. మన జీవితాల్లో యేసుక్రీస్తు అనే ఆయన చాలా కీలకమైన వాడు. అందుకే కాలము కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎందుకు విభజించారు చెప్పండి? ఆయనకు అంత శక్తి ఉన్నది కాబట్టి. ఆయనకంటే ముందు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. ఒక బుద్ధుడు ఉన్నాడు, అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు, చాలామంది చక్రవర్తులు ఉన్నారు, అరిస్టాటిల్ ఉన్నాడు, చాలామంది తత్వవేత్తలు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, శాస్త్ర ప్రపంచమే ఉన్నది. ఎవరికి లేని ఘనత ఆయనకి ఎందుకు వచ్చిందంటే అందరూ భౌతికంగా ఉన్న వాటిని గురించి ఆలోచన చేస్తున్నారు, వాటి గురించి చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు ఒకరే ఉదయాన్ని గురించి చెప్పాడు. ఈ హృదయంలో ఉన్న కల్మషం వల్ల మీ జీవితాల్లో చేయరాని తప్పులు చేస్తున్నారు, మీ జీవితాల్లో మార్చుకోండి నాయన అని చెబుతున్నాడు. అందుకే మార్చుకుందాం. క్రైస్తవ్యంలోనికి రావడం అంటే మతాలు కులాలు మార్చే కార్యక్రమం కాదు. ఇదే మతాలు కులాలు మార్చే కార్యక్రమం ఎంత మాత్రమే కాదు. మనసును మార్చుకుని ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే భయపడాలి. తప్పు చేయాలంటేనే మనకు భయం వస్తుంది. ఆ భయం మనలో ఉంటే దేవునికి సమీపంగా ఉంటాం, నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతో ఆసక్తిగా ఎంతో ఓపికగా సుదూరమైన ప్రాంతాల నుంచి చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి చెబుతున్నాను, ఈ మాటలు మీరు ఇక్కడితో వదిలేయడం కాదు, కానీ ఇంటికెళ్ళి కూడా ఆలోచన చేయండి. ఈ సమాజము క్రైస్తవ్యానికి ఎందుకు అవసరమో గమనించండి. భారతదేశంలో కాలేజ్ క్రైస్తవ్యం వల్ల వచ్చింది, భారతదేశంలో హాస్పిటల్ క్రైస్తవ్యం వల్ల వచ్చింది, భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్, ఈరోజు మనం చదువుకుంటున్నాం కదా, చదువులు క్రైస్తవ్యం వల్ల వచ్చింది. ఈరోజు మనం వాడుతున్న ప్రతి ఒక్క పరికరం కూడా క్రైస్తవ్యం వల్లే వచ్చిందన్న వాస్తవం గమనించుకోవాలి. దేవుడు తన పిల్లలకి జ్ఞానాన్ని నేర్పిస్తే వాటిని మనం అనుభవిస్తున్నాము. ఒకప్పుడున్న హిస్టరీని చెప్పండి, భర్త చచ్చిపోతే భార్యను కూడా అదే చితిలో వేసి చంపేయాలి. ఒకప్పుడున్న హిస్టరీని చెప్పండి, ఈ స్త్రీలకు పైన వస్త్రం ఉండకూడదు.
పైన రొమ్ము కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసే భయంకరమైన దినాలు ఉండే. ఎప్పుడైతే ఈ దేశంలోనికి క్రైస్తవ్యం ప్రవేశించిందో ఈ రొమ్ముకి సంబంధించిన ట్యాక్స్ తీసేశారు. భర్త చచ్చిపోతే భార్య బ్రతుకుండాలి, ఆమె కూడా లైఫ్ ఉంది, పిల్లల కొరకు తన జీవితం తన కొరకు బ్రతకాలని అలా ఎన్నో మార్పులు ఈ సమాజంలో ఈ యొక్క దేశంలో మార్పులు జరిగాయంటే కేవలము క్రిస్టియానిటీ వల్ల అది సాధ్యమైనదే. ఒక మదర్ తెరిసా మనకు తెలుసు, ఎంతోమంది భయంకరమైన రోగములతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఎన్నో సేవలు చేసి ఈ దేశం వల్ల అత్యున్నతమైన పౌరసత్వాన్ని పురస్కారాన్ని ఆమె పొందుకుని ఈరోజు ఎంత కీర్తించబడుతుందో గమనిస్తున్నాం. ఆమెకున్న రోల్ మోడల్ యేసుక్రీస్తు వారు. మహనీయులుగా పిలువబడుతున్న వారందరినీ చూడండి, వారందరికీ ఉన్న రోల్ మోడల్ యేసుక్రీస్తు వారే. ఈవెన్ గాంధీజీ గారికి కూడా రోల్ మోడల్ యేసుక్రీస్తు వారే. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. కనుక అర్థం ఏంటి? ఒక చెంప కొట్టిన తర్వాత, పెడేలు కొట్టిన తర్వాత ఇంకో చెంప చూపించామనుకోండి, ఏంటి కొట్టినా కూడా ఈ మనుషులు ఏం రెస్పాండ్ కావట్లేదు ఏంటి, ఇంకా ఈయనెందుకు కొట్టడం అని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆ ద్వారా మీ మధ్య సమాధానం ఏర్పడుతుంది, గొడవ పెరగదు. గొడవ పెరగకుండా ఉండాలని చెప్పాడు ఆయన. ఒక చెంప చూపిస్తే ఇంకోటి కూడా కొట్టు, ఇంకోటి కూడా చూపించు, ఇక్కడ కూడా కొడితే ఇది చూపించు. 1-2 దెబ్బలతో ఆగిపోతారు. నువ్వు మళ్ళీ వాడి మీద రివెంజ్ తెచ్చుకున్నావు అనుకోండి, గొడవ కొట్లాట పెద్దదవుతుంది. అది చాలా పెద్దదయ్యి హత్యలు, అత్యాచారాలు, చాలా నష్టం జరిగిపోతుంది. పెద్ద నష్టం జరగకుండా ఉండాలంటే ఒక దెబ్బతో మీరు ఓర్చుకోండి చాలు. ఇది కదా క్రైస్తవ్యం అంటే. కాబట్టి క్రైస్తవ్యం ఎందుకు అవసరంతో మీ జ్ఞాపకాలు తీసుకొచ్చాను, ఈ మాటలు ఎందు మీరు మనసు ఉంచుకుని దేవునిలో మీ మతం మార్చుకోవద్దు, కులం మార్చుకోవద్దు, మనసును మార్చుకుని దేవుని యొక్క మాటలు నిత్యము వినవలసిందిగా, యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసుకోమని చెబుతున్నాను అంతే. తెలుసుకోండి, తర్వాత మీ ఇష్టము. ఆయన నమ్ముకుంటారా, విశ్వాసం ఉంచుతారా, విశ్వాసం ఉంచకపోరా, అది మీ నిర్ణయము, మీ మీద డిపెండెంట్. కాబట్టి ఈయన మాటలు ముగిస్తున్నాను. ఇటు కార్యక్రమాన్ని నిర్వహించిన సహోదరుల మరి బృందం అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీకు ఎవరికైనా సరే బైబిల్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, బైబిల్స్ ఇస్తాము. చదవండి. ఇప్పుడు ఏవైతే మాటలు చెప్పానో అదే మాటలు బైబిల్స్లో ఉంటాయి, వాటిని చదవండి, తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను.